ఓకే Yeah, ఓకే. yeah. బట్ ఇప్పుడు ఒకవైపు డాక్టర్ కోర్సు, అడ్వాన్స్డ్ స్టడీ ఓ పక్కన, అది చాలా టఫ్ అండ్ ఛాలెంజింగ్ థింగ్, Mm. రైట్? Mm. నువ్వు అందులో ఆల్మోస్ట్ ఒక 75% వరకు వెళ్ళేవా? 60యా? 60-70 ఎప్పుడుకి 100% వెళ్ళలేరు, బట్ అట్లీస్ట్ ది పాయింట్ ఆఫ్ I should say, yeah, maybe కంప్లీటింగ్ ద కోర్స్. yeah 60%, maybe 50% I can say, because I have to ఇంకా MD చేయాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ, తర్వాత ఫెలోషిప్స్ చేయాలి. ఇక్కడ ఇది మరో ఛాలెంజ్. సినిమా ఇండస్ట్రీ అసలు నార్మల్ గానే మన తెలుగు అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ట్యాబు, ఒక పెద్ద ట్యాబు, భయము, ఒక రకమైన చీకాకు, ఒక రకమైన అసహ్యం. సినిమా ఇండస్ట్రీ అంటే అసలు అక్కడ ఏంటో అంత భూతాలు దెయ్యాలు తిరుగుతాయి అని అంత రేంజ్ లో భయపడతారు సినిమా ఇండస్ట్రీ అంటే. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ సో ఈజీలీ ఫర్ యూ? నువ్వు అంటే ఇంట్లో నేను బాగా ఎంకరేజ్ చేశారా? లేదు, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. సో మా ఏరియాలో ఇట్లా డాన్సులు చేయడం, అట్లా పెద్ద పెద్ద స్టేజ్ అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం మాకు అక్కడ. అంటే నేను పెరిగిన లొకాలిటీలో అదే మాకు చాలా పెద్ద విషయం. సినిమాలు అనగానే అందరికి షాక్, అర్థం కాలేదు ఎవరికి. లొకాలిటీలో మాకు సినిమాల్లో అంటే మాకు డాన్స్ అంత పెద్ద డాన్సర్ గా చేయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద విషయం. వీడియోస్ అప్లోడ్ చేస్తుందంట, డాన్స్ వీడియోస్ అంటేనే దేర్ లైక్ ఫ్యాక్టర్ వాళ్ళకి. అండ్ సినిమాలు అనేది అసలు ఎక్కడ నోవేర్, మా ఇంట్లో కానీ ఎవరికి అసలు ఆలోచన థాట్ కూడా ఎవరికి వచ్చి ఉండదు, లేదు కూడా. సో వాళ్ళకి ఇదంతా కొత్త. అండ్ అంటే స్పెషల్ గా ఐ షుడ్ బి గ్లాడ్, మా మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ సార్ నాకు. అది నేను సింగిల్ డాటర్ అవ్వడం వలన నేను ఏదన్నా కూడా గట్టిగా కాదనరు. నేను ఎందుకంటే ప్రాపర్ కూర్చోబెట్టి ఇదిగో ఇందుకని ఇలాంటి సినిమా, ఇది స్క్రిప్ట్ అంటే ఇంకా నో చెప్పడానికి రీజనింగ్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ అంతే డీటెయిలింగ్ తో అరెస్ట్ చేస్తాను. ఇంకా దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ అగ్రీ చేయకుండా అనమాట. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే వర్ వెరీ సపోర్టివ్. నాట్ ఎవ్రీ ఫ్యామిలీ, అంటే నాకు చాలా మీరు అన్నట్టు చాలా హెసిటేషన్ ఉంటుంది ఫ్యామిలీస్ నుంచి. బట్ మా మమ్మీ ఫస్ట్ చాలా సపోర్టివ్. ఏం చేసినా చేయని, తను ఏం చేస్తాను అనుకుంటుందో చేయని, లెట్ హర్ డూ వాట్ ఎవర్ వాంట్, బట్ తను రైట్ వేలో దాన్ని గైడ్ చేయడం వరకు అది మన రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ డూ దట్, నేను నీతో పాటు ఉంటాను, ఐ విల్ గైడ్ యూ ప్రాపర్లీ అనే థింగ్ తీసుకున్నారు. మా డాడీ ఏంటంటే ఇంకా కాదనలేరు మమ్మల్ని ఇద్దరిని. సో ఆ ప్రేమతో డాటర్స్ అంటే ఫాదర్స్ కి చాలా ఇష్టం ఉంటుంది కదా, అందుకని. అవును. ఓకే, బట్ నీ ఫ్రెండ్స్, నీ మెడికోస్ వాళ్ళందరూ అసలు నువ్వు స్క్రీన్ మీద కనిపించగానే వాట్ వర్ దేర్ రియాక్షన్ ఎట్ దట్ టైం? అంటే ఎవరు ఒక బిలీఫ్ ఉంటుంది కానీ ఖచ్చితంగా అయిపోతుంది అనేది ఎవరికి తెలియదు కదా సార్. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ పెట్టుకుని ముందుకు వెళ్తాం కదా. సో మనకే అంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎక్కువ అన్సర్టనిటీ ఉంటుంది కదా. బట్ దేర్ వర్ ఫ్యూ పీపుల్, లైక్ ఫ్యూ ప్రొఫెసర్స్ ఉన్నారు ఈవెన్ నా మెడిసిన్ లో కూడా. మా ఎస్పీఎం ఫణీంద్ర సార్ అని, ఈవెన్ మా ప్రిన్సిపల్ మేడం, వీళ్ళు ఏంటంటే 2-3 పీపుల్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ మై లైఫ్. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా దట్ దిస్ గర్ల్ విల్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, ఖచ్చితంగా షీల్ షైన్ సమ్వేర్, గట్టిగా తను పెడుతున్న ఎఫర్ట్స్ కి అని. బట్ ఎట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు ఫ్రెండ్స్ కి ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్. లైక్ సిల్వర్ స్క్రీన్ లో కనబడడం అనేది చాలా పెద్ద విషయం కదా సార్. So it's not an easy thing. And film like the very beginning film is like a film like Uma Maheshwari Ugra Rupasya. And that too with Satyadev Garu. He's a very like established hero by then, and he's a wonderful actor. Cut cheste oka production house like Bahubali is launching you into the industry ante it's not a small thing. Everybody is like surprised and చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఎవరు నిన్ను అనలేదా ఏంటి నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అని, ఏంటి సినిమాలు ఏంటి, వెర్రి వేషాలు ఏంటి అని అనలేదా నిన్ను? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు నేను డాక్టర్ గా చదువుతాను అన్నప్పుడు దేర్ వర్ స్పెక్యులేషన్స్. ఈవెన్ అప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే లైక్ అమ్మాయి కదా, అసలు లైక్ ఇంజనీరింగ్ చదివించేసి చక్కగా 4 years లో అయిపోతుంది, యూ కెన్ సెటిల్ హర్ డౌన్ ఈజీలీ. నువ్వు చాలా ఏళ్ళు చదవాలి, డాక్టర్ అంత స్ట్రెస్
పైగా డాన్స్ చేస్తూ ఉండేది. ఐఎమ్ నాట్ అ వెరీ మెరిట్ స్టూడెంట్. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఐ వాజ్ అ వెరీ మీడియాకర్ స్టూడెంట్. Okay. సో But how come you went to the level of studying MBBS? Does not work out with mediocrity, no? యా బట్ థింగ్ ఇస్ నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. నేను ఐ యూస్ టు గో ఫర్ డాన్స్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్, స్కూల్లో డుమ్మా కొట్టేసి వెళ్ళిపోయేదాన్ని, ట్యూషన్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. Back bencher. బ్యాక్ బెంచర్, స్కూల్లో బ్యాక్ బెంచర్ ఎవరు ఉంటారు సార్? ఎవరు ఉండరు, ఊరుకోరు కదా. దట్ కమ్స్ బ్యాక్ బెంచర్ థింగ్ కమ్స్ వెన్ యూ గో టు కాలేజ్. Of course. సో యా స్కూల్లో ఐఎమ్ అ వెరీ నైస్ స్టూడెంట్ బట్ ఐఎమ్ మీడియాకర్ స్టూడెంట్. ఎప్పుడు రెగ్యులర్ అటెండ్ అయిపోయే యావరేజ్ స్టూడెంట్. ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ మై స్టడీస్ అండ్ ఆల్. సో అవన్నీ చూసి ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తో షీ కాంట్ గెట్ ఇన్ టు ద మెడిసిన్ థింగ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ నో మై పొటెన్షియల్. నేను చదవలేదు, ఏనాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ నేను చాలా ఫాస్ట్ గా చదువుతాను. ఏదైనా ఇచ్చినా కూడా వన్స్ ఒకసారి చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది నాకు. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఏకసంతాగ్రాహి అంటారు కదా తెలుగులో. అట్లా అంత లెవెల్లో చెప్పలేను కానీ అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది కొంతమంది. సో అట్లాగా ఫాస్ట్ గా చదువుతాను. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఐ గాట్ ఇన్ టు దట్. నేను ఎవరిది వినలేదు మాట, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఐ గాట్ ఇన్ టు మెడిసిన్. కట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఐ గాట్ అ ఫ్రీ సీట్ అండ్ ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్. యా సో సర్ప్రైజ్డ్. సో అట్లానే నాకు ఇన్సైడ్ నాకు తెలుసు దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఈ ఫీల్డ్ కి నేను ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. యాజ్ అన్ యాక్టర్ గా నేను చూసుకోవాలనుకుంటున్నా డిఫరెంట్ పాత్రలో. కొన్నాళ్ళ తర్వాత కూడా రూపా అనేది ఒక యాక్ట్రెస్ ఉండేది. షీ యూస్ టు డూ సమ్ రియలీ గుడ్ ఫిల్మ్స్. డిఫరెంట్ పాత్రలు చేసేది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేయగలిగేది అనే ఒక పేరున్న, అలాంటి ఒక పేరు సంపాదించాలి అనేది నా కోరిక. సో అట్లా చేయగలనేమో అనే ఫీలింగ్ లోపల. సో వాట్ ఎవర్ పీపుల్ గొనసే నేను అది పెద్ద తీసుకోను బ్రెయిన్ కి. నాకు గట్ ఫీలింగ్ అంటే ఏదైనా ప్రొడక్టివ్ గా ఉంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. బట్ నా గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ గా దాంతో ముందుకెళ్తాను. చెవులు అయితే కొరుక్కున్నారు అంటే ఎదురుగుండా ఎవరు అనలేదు వచ్చి ఎందుకు ఇక్కడికి ఎందుకు అని. ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎంబీబీఎస్ కాదు. సెకండ్ ఇచ్చా ఇల్రా అని చెప్పడానికి కదా. చాలా అప్రెన్షన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీ కానీ. సో పైగా మన తెలుగు ఫ్యామిలీస్ లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు వస్తున్నారు ఒకళ్ళిద్దరు అనుకో, అది వేరే విషయం నీలాగా. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది టు అడ్జస్ట్ హియర్. లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్? అంటే నేను పర్సనలీ ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారేమో కానీ ఇదే ట్రూత్. మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా ఇవన్నీ అంటే మీరు ఇట్స్ నాట్ లైక్ లేడీస్ ఆర్ ఫేసింగ్ దిస్ థింగ్స్ ఎవ్రీవేర్. ఐ థింక్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైతే ద లైక్ వర్క్ ప్లేసెస్ లో కానీ, ఉమెన్ వర్క్ చేసిన వర్క్ ప్లేసెస్ లో కానీ దర్ ఇస్ అ స్పెషల్ టీమ్స్ కూడా పెడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చి అప్రోచ్ అయ్యి మాట్లాడేందుకు దర్ ఆర్ స్పెషల్ టీమ్స్ అరేంజ్డ్ ఫర్ దట్. సెపరేట్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇట్స్ నాట్ దట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఓన్లీ ఇండస్ట్రీ కదా, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ దర్ ఇస్ అ మోర్ ఆఫ్ గ్లామర్ అండ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఎలా చెప్పాలి, దర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్. అంటే ఇప్పుడు మన బేసిస్ లో మాట్లాడు, దర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ. బట్ వై ఇప్పుడు రూపా డాక్టర్ అనే విషయం ఎక్కువ హైలైట్ అవుతుంది ఎందుకని? సిన్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్, యాక్టర్ గా ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ద ఎక్స్పోజర్ ఈస్ బిగ్గర్. మీరు ఏం చేసినా ఒక చిన్నది అయినా కూడా ఇట్ విల్ బి అ బిగ్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వై ఇది ఎక్కువ వినిపిస్తుంది. ఈ విషయం త్వరగా వైరల్ అయిపోతాయి కదా ఏ వీడియో చేసినా. సో బయట ఎవరో సఫర్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఒకటి కేసు సీరియస్ ఇష్యూ జరిగిందన్న అది వైరల్ అవ్వదు. అందరూ ట్వీట్లు వేసి ఆ విషయాన్ని వైరల్ చేయాల్సి వస్తుంది కదా, కష్టపడి సపోర్టర్స్ అని అడగాల్సి వస్తుంది, సపోర్ట్ చేయమని అడగాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ అండ్ సినిమా హ్యాస్ దిస్ ఇస్ ఆల్ గెటింగ్. So you're comfortable, no issues for you? అంటే by God's grace I've never ever faced such kind of issues. అంటే personally నాకు what I feel is like it's how you carry yourself
firstly anywhere how you carry yourself, and at the same time I've worked with some brilliant people from the beginning of my career, be it Venkatesh Mahagaru, and I think it gets reflected in their writings as well. Cinemallo kuda valla the way they portray women in their films, I think it's a reflection of their inner personality kada. పర్సనల్ అంటే వాళ్ళ పర్సనల్ Attitude అనేది వాళ్ళ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. క్యారెక్టర్ రాసే విధానం Yeah. బట్టి వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, కల్చర్ ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో బీట్ వెంకటేష్ మహాగారు గాని, తర్వాత నేను ఇప్పుడు ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తున్నాను, మోహన్ కృష్ణ అది ఇంద్రగంటి. ultimate. అల్టిమేట్, యా ఇట్స్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఆల్ ద ఉమెన్ ఇన్ హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్, ఎలా చెప్పాలి, వెరీ ఇండిపెండెంట్. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి క్యూట్ స్టఫ్ చేసేసి, దే ఆర్ క్యూట్, బట్ అలానే ఒకళ్ళు ఇంప్రెస్ చేసేందుకు చిలిపి మనలు అట్లా ఎప్పుడు చేయరు. మీరు చూస్తే సినిమాల్లో చాలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో, ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో యా, అంటే ఇంత బ్రిలియంట్ పీపుల్ తో వర్క్ చేసినాను సార్. నేను వర్క్ చేసినంతా కూడా ఇప్పుడు ఈవెన్ ఇంద్రగంటి గారి సెట్ లో అయితే ఇట్స్ లైక్ అ ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఆయన సెట్ లోకి ఎంటర్ అయ్యాక ద మోస్ట్ కంఫర్టబుల్ సెట్ యూ కెన్. ఏదో వాళ్ళ ఇంట్లో పేరెంటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది తప్పితే షూటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. మంచి మంచి భోజనాలు పెడతారు, మంచి కబుర్లు చెప్పుకుంటారు, మధ్య మధ్యలో షూటింగ్ చేస్తుంటారు. ఓయ్యో, మధ్యలో షూటింగ్ అని కాదు కానీ, బట్ సీరియస్లీ నరేష్ గారు అయితే ఇట్స్ లైక్ ఆయన ఫామ్ నుంచి మాకు మామిడి పళ్ళు వచ్చేవి, అండ్ ఫిల్టర్ కాఫీ పెట్టి పంపించే వాళ్ళందరికీ. ఆయన స్వయాన ఆయన ఫిల్టర్ కాఫీ పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మా కోసం. ఈజ్ లైక్, అండ్ వెన్నెల్ కిషోర్ గారు అండ్ వాళ్ళందరూ కూడా మాకు స్పెషల్ డైట్ ఐస్ క్రీమ్స్ పంపించేవాళ్ళు. యూస్ టు హ్యావ్ దట్. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, కార్తీక్ వన్ మహోత్సవానికి వెళ్ళినట్టు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.